ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల భర్తీకి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చిన్న జాబ్స్ అయినప్పటికీ కూడా మీకు ఎగ్జామ్ అనేది ఏమీ లేదు, అండ్ అలాగే అప్లై చేయడానికి కూడా ఫీజు లేదు. డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు. 30,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై చేయండి ఈ జాబ్స్కి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాము. హైకోర్టు జాబ్స్ ఉన్నాయి, ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే రైల్వే ఏఎల్పి, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి, అండ్ అలాగే బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కాంబో కోర్స్ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి, అలాగే టీజీవీఆర్ఓ ఫుల్ కోర్సు, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కోర్స్లో అక్కడ చెక్ చేయండి, మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ యొక్క జాబ్స్కి మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st September వరకు అయితే ఇచ్చారు. సో 21st September లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ యొక్క అప్లికేషన్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని ఆఫ్లైన్ అంటే పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 29th September అనమాట. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది. అది ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి అనేది ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా అయితే ఎండ్ వరకు చూడండి. అప్లై చేయడానికి ఫీజు అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. సో వీడియోని మీరు కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అంతేకాకుండా ఓబీసీ వాళ్ళైతే 38 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 45 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు లింక్, https://www.aweil.in.కి సంబంధించి ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయొచ్చు అనమాట. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు ప్రజెంటెడ్ ట్రేడ్స్మెన్స్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 73 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో 50 ఉన్నాయి, అండ్ ప్రతి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ట్రేడ్స్మెన్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి సాలరీ మీకు ఎవ్రీ మంత్ కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,845 రూపీస్ మీకు సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చాలా మంచి సాలరీ అని చెప్పుకోవచ్చు. 12th అర్హతతో ఇంత మంచి సాలరీ అనేది మనకి చాలా రేర్గా ఉంటుంది. సో కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ట్రేడ్ల వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. టర్నర్ విభాగంలో 6 ఉన్నాయి, అండ్ ఫిట్టర్కి సంబంధించి 6, గ్రైండర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, కెమికల్ ప్రాసెస్ వర్కర్, ఎలక్ట్రోప్లేటర్, ఎగ్జామినర్, ఓఎంహెచ్ఈ, మిల్ రైట్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్,
అలాగే ఫిట్టర్ రిఫ్రిజిరేషన్, ఈ విధంగా ప్రతి ట్రేడ్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏ ట్రేడ్లో అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు సాలరీ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు సాలరీలోనే ఏమేమి అలవెన్సెస్ ఇస్తారంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి వర్కింగ్ అవర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి మీకు పర్ డేలో అంటే డే మొత్తంలో మీకు 8 అవర్స్ వర్క్ అనేది ఉంటుంది. ఇందులోనే మీకు లంచ్ బ్రేక్ ఉంటుంది. అలాగే 6 డేస్ వారానికి వర్కింగ్ డేస్ ఉంటాయి. 48 అవర్స్ వారానికి మీరు వర్క్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అది జరిగింది. అయితే ఒక ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సో మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ షల్ బి డన్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద ఎన్సీవీటీ అండ్ ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కండక్ట్ చేయరు అని చెప్పేసి. సో మీకు ఇక్కడ ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్కి 20% వెయిటేజ్ అనేది తీస్తారు. సో మీ క్వాలిఫికేషన్కి ఏమో 80% వెయిటేజ్ అనేది తీయడం జరుగుతుంది. అవి రెండు పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ట్రేడ్స్మెన్ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఛాన్స్ అనేది ఉంది. మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఇనీషియల్గా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఇనీషియల్గా మీకు 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి సంస్థ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అన్ని ఉద్యోగాలకి ఎక్సెప్ట్ ఇక్కడ వెల్డర్, ఎగ్జామినర్, ఆపరేటర్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, కెమికల్ ప్రాసెస్ వర్కర్ కాకుండా మిగతా అన్ని పోస్టులకు కూడా మీరు 10th పాటు ఈ యొక్క ఎన్సీవీటీకి సంబంధించి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ డిప్లొమా అర్హత ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మిగతా పోస్టులకి ఏంటి అంటే క్వాలిఫికేషన్. సో దాంతోపాటు మీకు సంబంధిత విభాగంలో ఐటీఐకి సంబంధించి వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే మీకు ఎటువంటి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే కాదు మనకి జాబ్స్ అన్నమాట. కాబట్టి మంచి సాలరీ కూడా ఉంది. కాబట్టి మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకొని దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ అనేది చేయండి. ద చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, తిరుచిరపల్లి, తమిళనాడు 620016. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఏ పోస్ట్కి ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో అది మెన్షన్ చేసేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మనకి జాబ్స్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.